ఆయన ఆయన మేపు కృతజ్ఞత ఆయన కనపరచాలి. యెహోవా దయ, ఆయన కృప నిత్యం, ఆయన సత్యం తరతరములు. హలో ప్రైజ్ ప్రారంభంతో మనము అందరం కలిసి ఆరాధన ప్రారంభించాము. సర్వ సృష్టికి ఆధారపడుతున్న ఆది సహోదరుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమును ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకే వేల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా రక్షక, మా రక్షణ దుర్గమైన మా దేవ, జీవము గల దేవ, జీవాధిపతి మా తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, మమ్మల్ని మీ కృపలో ప్రేమించి ఈ రీతిగా తండ్రి ఉదయకాల సమయంలో మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుచుతున్నాయి. ఈ రీతిగా తండ్రి ఈ పునరుద్ధాన దినమును మమ్మల్ని నడిపించినది. ఆ రీతిగా మమ్మల్ని సజీవులుగా ఇంతవరకు వచ్చి మీ మందిరంలో చేర్చి మిమ్మల్ని గణపరచు వాక్యము ఇచ్చినందుకైనా మీకేనైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, ఈ సమయంలో ఆరాధన ప్రారంభించవలసిందిగా ప్రభు సమస్తమునైనా మీ అధ్యక్షతను జరిగించుకున్నాడు. కృప చూపండి, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుకున్నాడు తండ్రి. ఆ రీతిగానే తండ్రి పాటలతోనైనా మిమ్మల్ని మహపరచు బిడ్డలు, వాక్యము చదువునైన బిడ్డలు, ప్రార్థనలు చేయని బిడ్డలు ఆయన మీ పక్షముగా మీ వాక్యమును ఎత్తుకోవచ్చునన్న సమస్తము సంఘమంతటినైనా మీకు అప్పగించుకోవచ్చు. మీ ఆత్మ సహాయము నడిపింపు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బట్టినైనా నీవే మహిమను ఘనతను ప్రభావం సమయంలో చేరినటువంటి సంఘమంతటిని మీరు దీవించండి. ఇక్కడ రావాల్సిన బిడ్డలను సకాలంలో నడిపించి రీతిగా మిమ్మల్ని స్తుతించు వాక్యం ఆరాధించు ధన్యతను బిడ్డలు సభలో ఆయన ఆరాధన ప్రారంభించుకోవచ్చుగా ప్రభు. ఈ రీతిగా మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు రక్షణను బట్టి మమ్మల్ని మీరు సృజించిన ఈ రీతిగా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి సృష్టి యావత్తు ఆయన మీకు లోబడిచిన మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంది. సమయంలో ఆయన జరిగిన ఆరాధనంతలో ప్రభు సమస్త ఆధిపత్యము నీవే వహించండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు ఆయన నీవే మహిమాఘనత ప్రభావం పొందుకుని ఈ దిన దేవునితో మమ్మల్ని అందరినీ నింపమని ఆ ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వెళ్ళవచ్చు నామం తండ్రి. ఆమేన్. చేరినటువంటి బాక్స్ మిమ్మల్ని సెంటినరీ బాప్టిస్ట్ సంఘమంతటిని మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ సమయంలో మనమందరం ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 33వ నంబర్ పాట యెహోవా గద్దె ముందుట అనే పాటను పాడుకొని కోయిర్ వారిని అనుసరిస్తూ అందరం కలిసి పాటను పాడుకుని మహిమ దేవుని కీర్తన. యెహోవా గద్దె ముందుట జనములు కూడి యెహోవా గద్దె ముందుట జనములు కూడి యెహోవా దేవుడే సుమి సృజింప చంపకదాయే
33వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుంటూ దేవుడు ఎదుటి మన పాపం అతిక్రమంలో ఒప్పుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరు చెత్తపల్లి ఎలీషా ముందుకు వచ్చి 33వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవలసిందిగా చేయొచ్చు.
73వ కీర్తన ఉత్తర ప్రతి రీతిగా చదువు. ఉత్తర భాగం 33వ కీర్తన చదువుతున్నాం. నీతి మంత్రాల యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయగా యథార్థవంతులకు శోభస్కరం. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తరుతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. ఆయన గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహంతో ఎక్కువ వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయగలంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును జీవిస్తున్నాడు. లోకము యెహోవా కృపతో నిండినది. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వస్వము కలిగెను. యెహోవా చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చోవాడాయన, అగాధ చెట్లను కొట్లలో కూర్చోవాడాయన. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయన వెరవవలెను. ఆయన మాట సర్వేయగా దాని ప్రకారమయ్యను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. అన్య జనముల ఆలోచనలను యెహోవా స్వాగతపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలం చేయను. యెహోవా యెహోవా తమ దేవుడిగా కాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థానం నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలను విచారించేవాడు, వారిని దర్శించేవాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించినకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపచాలి. వారి ప్రాణమును మరణమును తప్పించుటకును, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారి సజీవులను కాపాడుటకును. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమును నమ్మిక ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషిస్తున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. ఆమేన్. ఈ సమయంలో దయచేసి సంగమంతా కూర్చోవలసిందిగా ప్రయత్నిస్తున్నాం. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 451వ కీర్తన సర్వచేతము నీదేనయ్యా ఈ పాటను పాడుకొనొచ్చు ప్రభువును మహిమపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 451వ పాట సర్వచేతము నీదేనయ్యా. సర్వచిత్తం నీదేనయ్యా, సర్వోపరి చుమారిదే, చిత్తం నీదేనయ్యా, సర్వోపరి చుమారిదే.
సంఘమంత్రి లేచి నిలబడినట్లయితే మనమందరం కలిసి పాపము ఒక్కొక్కరు ప్రార్థనలో మన పాపము మన అతిక్రమం మన యొక్క అవిధేయత దేవుని ఎదుట ఒప్పుకొని మన పాపము మన అతిక్రమం విడిచిపెట్టాలి. ఆయన నమ్మకమైన వాడు కనుక ఆయన పరమును విడిచి పాపులమైన మనందరికీ భూమికి నరవతానిగా దిగి వచ్చినటువంటి లోక రక్షకుడు విమోచకుడైన ఆయన ఎదుట గడిచిన దినాల్లో మనం చేసినటువంటి పాపములను అతిక్రమములను ప్రతి విధమైన అవిధేయతను యథార్థ హృదయం కలిగి దేవుని ఎదుట ఒప్పుకుంది. ఆయన లోక పాపమును మోసుకుని దేవుని గొర్రె పిల్లగా లోకములో ఉన్నటువంటి చెరులందరి కొరకు సజీవ యాగముగా బలియర్పణ చేసినటువంటి ప్రభువు ఈనాడు కనుక మనమందరం ఆ రీతిగా దేవుని ఎదుట మన పాపం అతిక్రమం ఒప్పుకుంటూ ప్రార్థనలో దేవుని మనం వేడుకొద్దాం.
కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకే వేల కొలది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రాణదాత, మా మంచి కాపురమైన మా దేవ, మా రక్షక, మా విమోచకుడమైన మా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయినా అల్పులను, అయోగ్యులను, మంటి వంటి వారమైన మమ్మును మీ కృపలో ప్రేమించినందుకు మా కొరకు తండ్రి, పరమను విడిచిపోయి నరావతారిగా దిగి వచ్చిన మా తండ్రి, మీకే స్తోత్రాలు. మా పట్ల మీకున్నటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి మీకే ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవైశ్వరం మీ మందిరంలో నిలబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడు మీరు దీవించమని అడుగుచున్నాం. కృప చూపండి, బలపరచ మీ ఆత్మతో నిపుణులు అడుగుచున్నాం. సహాయం దయచేయండి. బలహీనమై ఉంటుండగా ప్రభువా, అయినా నిర్దోషమైన మనస్సాక్షి సహాయం దయచేయండి. మీ ఎదుట నిర్దోషంగా నిందారహితులుగా మేము నిలబెట్టుకున్నాం. సహాయం దయచేయండి. ప్రతి విధమైనటువంటి పాపము, ప్రతి విధమైనటువంటి అవిధేయత గడిచిన దినాల్లోనైనా మేము ఏ రీతిగా ఉన్నాం అని మీ చిత్తానికి అనుదినము అనుక్షణం లోబడుచున్నామో లేదు అని మమ్మల్ని మేము పరీక్షించడానికి సహాయం దయచేయండి. కృప చూపండి. ఒకవేళ నాయన మీకు ఆయాసకరమైన ప్రవర్తన ఎంతకైనా ఉన్నట్లయితే ప్రభు దయతో మన్నించుకుని అడుగుచున్నాము. నా పాపముల కొరకునైనా పరిశుద్ధము, నిష్కలంకము, అమూల్యమైన శిలువ రక్తాన్ని మీరు కార్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కృప చూపండి. మీ రక్తముతో మా పాపములను కడిగిన మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి. మీ కొరకు ప్రత్యేకింపబడిన జనాంగముగా మేము ఉండడానికి సహాయం దయచేసి పరిశుద్ధమైనటువంటి మీకు సాక్షులుగా ఉండే జనాంగముగా, మిమ్మల్ని మహిమపరిచిన జనాంగముగా, మిమ్మల్ని వచ్చే సాక్ష్యం ఇచ్చే ప్రజలుగా మేమందరం ఉండడానికి సహాయం దయచేసి వాళ్ళు ఉన్న ప్రతి విధమైన అవిధేయతలను తీసి యథార్థ మనస్సు మాకు మీరు దయచేయించడం మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. కృప చూపండి. అయినా ప్రతి ఒక్కరిని, ప్రతి సహోదరుని పేరు మీరు దర్శించి ఆశీర్వదించి పరిశుద్ధపరచండి. మా పాపములన్నింటినీ మన్నించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరిచే వాక్యం మాకు దయచేయండి. ఆ రీతిగా మీ రీత్యా రాజ్య వారసత్వం అన్న మీ రాజ్యంలో సదాకాలం మీద ఉండే వాక్యం మా అందరికీ దయచేయండి. రాకడ కొరకు సిద్ధపడే జనాలకు సహాయం దయచేయండి. మరణ అవస్థలను వాగ్దానం ఇచ్చిన మా ప్రభువు రక్షణ యేసుక్రీస్తును ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సగమతి కూర్చోవలసిందిగా ప్రోత్సహిస్తాను. ఈ సమయంలో వేదవాక్య పఠనం చేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాలు ప్రారంభికంగా పాత నిబంధన నుండి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 17 నుండి 22 వరకు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కూచిపూడి అన్వేషణ ముందుకు వచ్చి చదివి వినిపించవలసిందిగా మనం చేస్తాం. కూచిపూడి అన్వేషణ ముందుకు వచ్చి పాత నిబంధనలో ఉన్నటువంటి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 17 నుండి 22 వరకు గల లేఖన భాగాన్ని చదివి వినిపించవలసింది మనం చేస్తాం. ఈ పరిశుద్ధ ఆదివారం ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. మరియు యెహోవా నిన్ను సారణంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము. వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి వదను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చింది. కానీ అమాలేకీయులను నిర్మూలన చేసింది. అయితే
గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనుల సభితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినట్టు సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రమను అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు అనగా మొదటి 2 వచనాలు మన మధ్య ఉన్నటువంటి సహోదరి గంగవరపు స్వప్న గారు ముందుకు వచ్చి చదివి వినిపించవలసిన చేస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివి వినిపించవలసిన చేస్తుంది. ఇది ఏర్పరచుకున్న వాక్యం రోమపత్రిక 12వ అధ్యాయం 1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను అనుకూలం ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వార్తలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్సాహమైనను అనుకూలమైనను సంపూర్ణమైనను ఉన్న దేవుని చిత్తమేరు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతనం వలన రూపాంతరం పొందును. పరిశుద్ధ వాక్యాన్ని దీవించును. ప్రత్యేక పాటలు పాడుచు కోరుతాం. మన మధ్యలో వాస్తవంగా ప్రత్యేక పాట పాడి ప్రభువును మహిమపరచవలసిందిగా నీ కొరకే
చంద్రదాస్ గారు మరియు దాంతో ఉన్నటువంటి మా యొక్క సహోదరి ముందుకు వచ్చి మరి యొక్క ప్రత్యేక పాటను పాడించే ప్రభువుని మనకు వచ్చేస్తున్నాము. నీవు నాతో
గుజ్జంలపూడి ఆనందరావు గారు పురుషుల నుండి ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారికి సమయాన్ని ఇస్తున్నాం. గుజ్జంలపూడి ఆనందరావు గారు ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారికి సమయాన్ని ఇస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మా తండ్రి, మా ప్రభు యేసయ్య వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ఎప్పటి వరకు మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికై వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. కూడి ఉన్న బిడ్డలందరినీ కాచి కాపాడి సంరక్షించిన ఆయన, మిమ్మల్ని స్తుతించడానికి వచ్చిన బిడ్డలు ఆయన, మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన బిడ్డలు మీరే బిడ్డలందరినీ కాచి కాపాడి సంరక్షించాలి. వారి అవసరాలు అక్కర్లు యేసు నామములో తీర్చాయా మీకు పాలన స్తోత్రం ఆయన. వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. నాకు వెనుకబడిన బిడ్డలు, త్వరగా వస్తున్న బిడ్డలు త్వరగా రావడానికి, నీ సన్నిధానం స్తుతించే బిడ్డలుగా ఉండడానికి కృప చూపించాయా మీ పాలనలకు స్తోత్రం ఆయన. ఇప్పటివరకు చేసిన మేలుకై వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని ప్రకటించినట్లుగా మేము చూసి ఆశీర్వదించిన రెండంతల ఆత్మను ప్రసాదించి మీరే మాట్లాడి మీ ద్వారా మేము అనేకమైనటువంటి సత్యాలను నేర్చుకొని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామస్మరణ చేస్తూ మా జీవితాలను పరిశుద్ధపరచుకొని పరిశుద్ధుల గుంపులో పరిశుద్ధుల సహవాసంలో జీవించే పరిస్థితి మా అందరికీ ప్రసాదించవద్దని, మీ జ్యేష్ఠుల సంఘంలో మేమందరం సభ్యులుగా ఉండే పరిస్థితిని కూడా ప్రసాదించమని, మీ చిత్తమైతే మీ ఇష్టమైతే నాయన మీ మహిమ రాజ్య వారసులుగా ఉండడానికి కృప చూపించి మహిమ పొందవలసిందిగా వేడుకొని ఈ ఆరాధనకు ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవలసిందిగా వేడుకోవచ్చు. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో స్త్రీల సమాజం నుండి చౌటపల్లి కేసీఆర్ విల్సన్ గారు, సహోదరి చౌటపల్లి కేసీఆర్ విల్సన్ గారు ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థనలు నడిపించవలసింది మనం చేసి వారికి సమాధిస్తున్నాను. ఇటు వచ్చి ఎందుకంటే మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. మహాపరిషుద్ధులను మహోన్నతుల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దేవుల ప్రభా మీ సన్నిధిలో మేమందరం చేరి నిన్ను స్తుతించి గుణపరిచి మహిమపరచుటకు అయా మమ్మల్ని ఇక్కడికి రప్పించిన విధానంకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము కలిగిన దేవ, జీవాధిపతి మీకు వందనాలు. గతించిన కాలం దేవునైనా మీరు మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా కాపాడి మమ్మల్ని పోషించి రక్షించి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా తండ్రి మమ్మల్ని నాయన నిలబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపులను అవిధేయుల నుండి మా కోసం ప్రభా సిలువలో మీ ప్రాణాన్ని అర్పించారు. నీ రక్తమంతా నాయన మా పాపములను కాల్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మా తండ్రి, మా సంఘంలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. నీ ఆవరణంలో ప్రవేశించిన ప్రతి బిడ్డను తెలియవలసిన దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధికి ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి. ఎవరెవరు ఎటువంటి అవసరాల్లో వచ్చి ఉన్నారో మీరు హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు ప్రభా ప్రతి దుఃఖాన్ని, ప్రతి బాధను, ప్రతి సమస్యను మీ సన్నిధిలో మీరు పరిష్కరించమని మీ సన్నిధిలో వచ్చినాము. దేవా, మీ సన్నిధానము మాలో కలుగు చేయండి తండ్రి. నీ మందిరంలో ఉన్నటువంటి మేలుల చేత మమ్మల్ని తృప్తిపరచమని మీ సన్నిధిలో అడుగుతున్నాము. దేవా మా తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు వరుస దీవించండి. ప్రతి ఒక్క సమస్యను నుంచి విడుదల చేయండి.
సమృద్ధిని ప్రతి కుటుంబంలో మీరు అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. అనారోగ్య పరిస్థితులను తీసివేయండి. సంతోషము, సమాధానము నైనా మీ రక్షణ ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని మీ సన్నిధిలో అడుగుతున్నాము. మా సంఘంలో ఉన్న యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా నైనా నీ పరిచర్యలో ముందుకు కొనసాగడానికి కావలసిన ఆత్మ ప్రేరేపణ బిడ్డలకు మీరు దయచేయండి. ఎవరు ఉంటుండగా తొట్టిల్లకుండా ప్రభా నైనా మీరు కాపాడండి. నీ కంచె, నీ కాపుదల బిడ్డల చుట్టూ వేయండి. నీ కొరకు నైనా నీ కాడి పోసేటువంటి బిడ్డలుగా చేయమని మీ సన్నిధిలో అడుగుతున్నాము. నీ సన్నిధికి వచ్చి నీవు స్తుతిస్తున్నారు నైనా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి స్వరాలను మీరు నైనా మా తండ్రి తాకండి. గొప్ప స్వరములతో నైనా నిన్ను స్తుతించేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకి దయచేస్తున్నాను. వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి. సరైనటువంటి పోషణ, ఆదరణ బిడ్డలకు మీరు దయచేయండి. మా సంఘంలో ఉన్న గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని తప్ప సుఖ ప్రసవానికి వారికి మీరు అనుగ్రహించండి. అలాగే గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. దేవాటి బిడ్డలను మీరు దర్శించండి. వారి లోపాలను మీరు సరిచేసి ప్రభా గర్భఫలాలను మీరు దయచేయండి. మా స్త్రీల సమాజాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను, వారి ప్రార్థనను మీరు అంగీకరించండి. సంఘాభివృద్ధి కోసం నైనా కుటుంబాల క్షేమం నిమిత్తము నైనా వారి ప్రార్థిస్తుండగా వారిని దీవించండి. దేవా మా తండ్రి, అలాగే మా ప్రభా సండే స్కూల్ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. బోధిస్తున్న ఉపాధ్యాయులను జ్ఞాపకం చేసుకోండి. ఈ పరలోక జ్ఞానంతో ప్రతి బిడ్డలు నీకు మనకి సన్నిధిలో అడుగుతున్నాము. మా సంఘంలో ఉన్న ప్రతి అవసరతను నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ అవసరతలు ఉన్నాయో సంఘాభివృద్ధి ప్రభా వాటన్నింటినీ మీరు తీర్చడానికి సన్నిధిలో వచ్చినాం. అనేకులైనా నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించి ఆరాధించలాగా నైనా మీరు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా నైనా మా సంఘానికి ఒక మంచి కాపరి నిమిత్తము మీ సన్నిధిలో వచ్చినాం. దేవా తండ్రి, మంచి కాపరిని మీరు మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి చేయగలిగినటువంటి వ్యక్తిని, అయా మమ్మల్ని ఇంకా ఉజ్జీవింప చేయగలిగినటువంటి మంచి కాపరిని మీరు మాకు దయచేయమని మీ సన్నిధిలో అడుగుతున్నాం. సహాయం దయచేయండి. దేవా ఈ ఆరాధన అంతటిలోనూ ఆది నుంచి అంతం వరకు నైనా మీరు తోడైపోండి. అల్లరి శక్తులను మీరు లయం చేయండి. దేవా నీ ఆవరణం చుట్టూ నీ కంచె వేయండి. నైనా మా తండ్రి, ఇదిగో పరిశుద్ధతతో, పవిత్రతతో నైనా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడానికి కృప దయచేయండి. ఈ సమయంలో నైనా నీ సన్నిధిలో నిలబడి నీ వాక్యమును నీ దాసుడు అందించుచుండగా మీరు ప్రత్యేకంగా నీ దీవెనకు నింపండి. నీ ఆత్మాభిషేకంలో దయచేయండి. నైనా మీ శిలువ చాటున నడుపరచండి. మీరు ఏ మాటలు మాతో మాట్లాడాలని ఉద్దేశించినారు అట్టి మాటలను మీ దాసుని ద్వారా మాకు వినిపించండి. నీ వాక్యమును నైనా నా తండ్రి బోధిస్తున్నప్పుడు ఏకాగ్రతతో నైనా నీ వాక్యమును వినగలిగినటువంటి మనస్సును, నీ మాటలను నైనా మా తండ్రి అంగీకరించేటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి. నీ గద్దింపునకు లోబడి నైనా మా జీవితాలను మేము సరి చేసుకొని నైనా నీకు సాక్షులుగా, అనేకులకు మాదిరికలుగా ఈ లోకంలో మేము జీవించినట్లుగా సహాయం దయచేయమని ఈ ఆరాధన అంతటిలోనూ ఈ సన్నిధి మాకు తోడుగా చేయి నడిపించమని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి విజ్ఞప్తి చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనమందరం లేచి నిలబడినట్లయితే యవన సమాజం మరియు వారి ముందుకు వచ్చి స్తుతి ఆరాధనను నడిపించవలసిందిగా మనం చేస్తాం. యవన సమాజంలో రీతిగా కోయలు వారిని మనమందరం అనుసరించి స్తుతి ఆరాధనలో
రైతులో నా నీతి సూర్యుడు భూమినేలు చేస్తాయా అనే సంత దేవుడు నా నీతి సూర్యుడా భూమినేలు చేస్తాయా సరిపోతనేను నీతో కనులైన నా నీతి సూర్యుడా భూమినేలు చేస్తాయా సరిపోతనేను నీతో కనులైన రాజు